నమస్తే. ప్రజెంట్ మనం కమాండ్ కంట్రోల్ దగ్గర ఉన్నాం. ముఖ్యంగా సినీ పెద్దలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళతోటి భేటీ అయ్యేటువంటి సంబంధించినటువంటి వెనకాల కనపడతా ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ దగ్గరనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు బట్టి విక్రమార్క, మరికొంతమంది నేతలతోటి సినీ పరిశ్రమకు చెందినటువంటి చాలామంది ప్రముఖులందరూ కూడా ఈరోజు 36 మంది సినీ ప్రముఖులందరూ కూడా వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాసేపటి క్రితమే కలవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి అంశంలో రేవతి అనేటువంటి యువతి మృతి చెందడం, అలాగే తన కొడుకైనటువంటి శ్రీతేజ్కు సంబంధించినటువంటి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ముఖ్యంగా ఏదైతే ఈ ఇటీవల విడుదలైనటువంటి పుష్ప 2 సినిమా సందర్భంగా పుష్ప 2 సినిమాలో యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్ యొక్క అతి ఉత్సాహంతో ఈ సంబంధించినటువంటి సంఘటన అంతా జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి తతంగం అంతా కూడా మన అందరికీ తెలిసినటువంటి అంశమే. ఒక పక్కన ప్రభుత్వం, మరొక పక్కన సినీ ఇండస్ట్రీ, ఈ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపైన ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు ఇంటర్నల్గా చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇదే సందర్భంలో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఈ సంబంధించినటువంటి సమస్యకు ఫుల్ స్టాప్ పెడదామన్నటువంటి ఆలోచనతో ఈ రోజు అయితే మాత్రం భేటీ కావడం జరిగింది. ఈ సంబంధించినటువంటి ఈ సమావేశంలో సినీ సంబంధించినటువంటి స్టార్లను కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎఫ్టీసీ కార్పొరేషన్ అయినటువంటి దిల్ రాజు సంబంధించినటువంటి సమక్షంలో ఆయన యొక్క నేతృత్వంలో దాదాపుగా 36 మంది కూడా ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. దగ్గుపాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున, కిరణ్ అబ్బవరం, వెంకటేష్, నితిన్ తండ్రి అయినటువంటి సుధాకర్ రెడ్డి, అమిత్ రాజు, రాఘవేందర్ రావు, త్రివిక్రమ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హరీష్ శంకర్, నాగవంశీ, దగ్గుపాటి వెంకటేష్, ఏషియన్ బాలాజీ, నితిన్ వంటి దాదాపు 36 మంది ప్రముఖులు కూడా ఈ సమావేశంలో హాజరైనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో ఇటీవల విడుదల కానున్నటువంటి సంక్రాంతికి విడుదల కానున్నటువంటి కొన్ని సినిమాలకి కూడా ఏదైతే థియేటర్లను కేటాయించడంతో పాటు బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ సంబంధించినటువంటి సమావేశంలో ప్రస్తావించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా ఇప్పటి నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు ఉండవు, అలాగే ర్యాలీలు చేసుకోవడానికి కూడా రాష్ట్రంలో అనుమతి ఉండదని చెప్పేసి ఇప్పటికే ఒక పక్కన కూడా ప్రభుత్వం నుంచి కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి సంఘటన తర్వాత ప్రభుత్వం కూడా అలర్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా టికెట్ల రేట్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో కానీ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిందే ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ మీద నింద లేకుండా కేవలం సినీ స్టార్లకు సంబంధించినటువంటి వాళ్ళపైన తోసేయడం సరైనటువంటి విధానం కాదు. బెనిఫిట్ షోలని కనుక పర్మిషన్ ఇవ్వనట్టయితే ఉంటే కొంత ఇట్లాంటి సంఘటన జరిగేది కాదు అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ భేటీకి మరికొంత సంతరించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి ఏదైతే విడుదల కానున్నటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. దీంట్లో వెంకటేష్ సంబంధించినటువంటి సినిమాలు, కొంతమంది ప్రముఖ సినిమా సంబంధించినటువంటి హీరోలు ఉన్నాయి. దీంట్లో సినీ పరిశ్రమ కూడా కోరుతా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే ఇటువంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా మేము చూసుకుంటాం, మాకు థియేటర్లు కేటాయించండి, ప్రోత్సాహాలు అందించండి అని చెప్పేసి సినీ సంబంధించిన పరిశ్రమ వర్గం నుంచి కోరుతా ఉంటే, మరో పక్కన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వాదన, ఒక పక్కన సమాజంలో జరుగుతున్నటువంటి చెడు ఏదైతే ఉందో, ఒక దుష్టాచారం ఏదైతే ఉందో వాటన్నిటి కూడా నిర్మూలించేటువంటి దిశగా హీరోలు కానీ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కృషి చేయాలి. గంజాయి కాబట్టి మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా సినీ సంబంధించిన పరిశ్రమ కూడా ఒక చొరవ చూపాలి. దీన్ని అరికట్టేందుకు వాళ్ళ యొక్క అవసరం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినటువంటి కూడా సిచ్యువేషన్ కనబడతా ఉంది. మనతో పాటు ఇక్కడ చాలా మంది కూడా రావడం జరిగింది. ఇక్కడ సినీ పెద్దలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఓయూ సంబంధించినటువంటి జేఏసీ లీడర్లు సైతం కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వాయిస్ని కూడా వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మరి ముఖ్యమంత్రి గారిని ఏమైనా కాకపట్టడానికి వాళ్ళు ఏమైనా రావడం జరిగిందా ఏంటి అన్నటువంటి దానిపైన కూడా మనకు ఓయూ రాష్ట్ర నాయకులు కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అని చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి భేటీ విషయంలో అంటే ముఖ్యంగా టికెట్లకు సంబంధించినటువంటి రేట్లను పెంచుకోవడం కోసం భేటీ అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ బెనిఫిట్ షోలకు ఏమైనా అనుమతి ఇవ్వాలని చెప్పేసి సినీ పెద్దలు ఏమైనా వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఒక పక్కన ఇన్ని రోజులు సినీ ఇండస్ట్రీస్ వర్సెస్ పాలిటిక్స్గా నడిచినటువంటి ఈ వ్యవహారం మళ్ళీ వీళ్ళందరూ కూడా ఒకటే దిక్కున కూర్చొని సమావేశం కావడం ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు విద్యార్థి జేఏసీగా మేము ఒకటే చెప్తాం ఏంటంటే, ముఖ్యమంత్రి గారిని ఎవరైనా వాళ్ళ సంస్థలకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి కలవచ్చు. అందులో భాగంగానే వాళ్ళు కలుస్తారు అని అనుకుంటున్నాం. ఇకపోతే ఒక కేసు అల్లు అరవింద్ గారి మీద అంటే వాళ్ళ కొడుకు మీద ఉంది కాబట్టి ఆయన వెళ్ళి కలవకుండా ఉంటాం అనేది కరెక్ట్ ఏమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ కేసు ఏమైనా ప్రభావితం అని ఒక ఆలోచన అంతే. ఇక వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది వాళ్ళు చెప్పాలి. సీఎం గారు అయితే వెరీ క్లియర్గా అసెంబ్లీలో చెప్పారు, టికెట్ల రేటు పెంపు ఉండదు అన్నాడు. యాజ్ ఇట్ ఈజ్ రేట్లు ఏవైతున్నాయి అవి కొనసాగుతాయి, పెంపు అయితే ఉండదు అన్నాడు. అది తెలంగాణ ప్రజలందరికీ కూడా మంచిదే, ఆఖరికి ఆ సినిమా ఫ్యాన్స్కి కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు
సినిమా టికెట్లు పెంచుకోవటం వల్ల ఒక మొదటి వారంలోనే డబ్బులు రావాలి, ఇలాంటి దానివల్ల ఒత్తిడి ఎక్కువైపోతుంది. అక్కడ ప్రెజర్ అందరి మీద ప్రెజర్ అయిపోతుంది. ఒకరు మాత్రం ఆర్థికంగా లాభపడిపోతున్నారు. 3 వర్గాల వాళ్ళు, ప్రొడ్యూసరు, డైరెక్టర్స్, హీరో హీరోయిన్లు వీళ్ళు లాభపడిపోతున్నారు. మిగతా ఎవరు లాభపడలే. కాబట్టి ఖచ్చితంగా టికెట్ల పెంపు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం నిలబడతారని మేము ఆశిస్తున్నాం. ఇకపోతే వాళ్ళు వెళ్ళి ఏం అడుక్కుంటారో మరి అదైతే మనకు సంబంధం లేదు, తెలియదు. సో మేమైతే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగానే అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు చెప్పారు టికెట్ల రేటు పెంపు ఉండదని, ఆ పెంపు ఉండకుండా ఉంటుందని మేము కోరుకుంటాం. అంటే బెనిఫిట్ షోలు మళ్ళీ ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఆ బెనిఫిట్ షోల పైన కూడా మేము రద్దు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న బెనిఫిట్ షో చేయబట్టి అక్కడికి అల్లు అర్జున్ కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి బెనిఫిట్ షోలను కూడా తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బెనిఫిట్ షోల ద్వారా వచ్చేటువంటి రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఏముంటుంది, దీని ద్వారా ఇంకా చెడు తప్పించి మంచి జరిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కూడా కనపడట్లేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు బెనిఫిట్ షోలు ఫ్యాన్స్ కోసం ఫ్రీగా టికెట్లు లేకుండా లేదా డబ్బు లేకుండా బెనిఫిట్ షో అనేది ఫ్రీగా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఫ్యాన్స్ వెళ్ళి సినిమా బాగుంది అని చెప్పి బయట ప్రచారం చేసుకుంటారు. అంటే టికెట్ లేకుండా ఇవ్వాల్సిన దానికి అదనపు రేట్లు పెట్టుకొని అమ్ముకుంటే ఎవరికి బెనిఫిట్ అది? సో దీన్ని ఆలోచించాలి సొసైటీ అంతా. సో అలాంటిది అవసరం లేదు కూడా ఈ సొసైటీకి. అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు బెనిఫిట్ షోలు లేకుండా చేస్తామని చెప్పి. అది మంచిగా పరిణామం. ఒకవేళ బెనిఫిట్ షో నిజంగా అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ బెనిఫిట్ షో టికెట్లన్నీ కూడా ఫ్రీగానే వాళ్ళ ఫ్యాన్స్కి ఇచ్చుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో ఈ సంఘటన ఒక పక్కన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ సంబంధించినటువంటి చర్చ నడిచింది. ఈ తొక్కిసలాట్లో మరణించినటువంటి రేవతి కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అల్లు అర్జున్ అనేది. నిన్న వాళ్ళకి సంబంధించినటువంటి మూవీ చిత్ర నిర్మాణం సంబంధించినటువంటి సంస్థ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏ విధంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఇంకా భావిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థి జేఏసీగా మేము మొదట 25 కోట్లు ఆ కుటుంబానికి ఇవ్వాలని మేము ప్రకటన చేసిన తర్వాత అప్పటి వరకు 10 లక్షలే ఇచ్చున్నారు. మా ప్రకటన తర్వాతే 2 కోట్ల రూపాయలు ఎంటైర్ మూవీ యూనిట్ అంతా వెళ్ళి ఇవ్వాలని చెప్తే 2 కోట్లు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈ సందర్భంగా ప్రేక్షకులు అలాగే ఫ్యాన్స్ అందరూ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రాణం విలువ సినిమా హీరోలకు 2 కోట్లే. అంటే ఒక 1000 కోట్లు దాటిపోతుంటే 2 కోట్లే. వాళ్ళ బాధ్యత ఉందా? వాళ్ళు చంపలేదు, 100% వాళ్ళు ఏమి చంపలేదు. ఎవరో ఒక అతను మెడబెట్టి నెట్టి చంపాడా? చంపలేదు, ఓకే. కానీ ఈ ప్రెజర్ అంతా కూడా వారికి ఆదాయం చేకూర్చేదే కదా. సో ఆ పరంగా జరుగుతున్నటువంటి వీటిలో మనము ఎంత మేరకు వాళ్ళకి డబ్బులు సంపాదించే చిల్ల పెంకులుగా ప్రాణాలు వృధా చేసుకోవద్దని చెప్పి ఇలాంటి బెనిఫిట్ షోలని ప్రోత్సహించొద్దు, అలాగే టికెట్ రేట్ని పెంపుని ప్రోత్సహించొద్దని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ మృతుల పక్షాన మనం బాధితుల పక్షాన మాత్రమే ప్రజా సంఘాలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మేము వ్యవహరిస్తున్నాం. ఈ సందర్భంగా తెలుపుతూ మేము చేయబట్టే మీకు తెలుసు, మీరు ఫాలో అవుతున్నారో లేదో, ఓయూ చేసి 25 కోట్ల ప్రకటన తర్వాతే కదా వాళ్ళు 2 కోట్లు ఇచ్చింది కదా. దీన్ని కూడా జనంలోకి తీసుకెళ్ళాలి. సంఘాలు అనేవి ఉన్నప్పుడే వాటి ఒత్తిడి మేరకే అవి చేస్తున్న ప్రజా ఉద్యమాల మేరకే ప్రజలకి, డిసీజ్డ్ ఫ్యామిలీకి న్యాయం జరుగుతుందని మరొకసారి నిరూపితమైందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో ఈ భేటీ తర్వాత ఈ సంబంధించిన సంఘటనకి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉన్నదంటారు. ఇక భేటీ మొత్తం అల్లు అర్జున్ కోసం వెళ్ళిందంటే తప్పండి. అట్లా క్వశ్చన్ వేయకూడదు. ఎందుకనంటే అప్పుడు జనానికి వేరే సంకేతం వెళ్తుంది. వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఆ కంప్లైంట్ తర్వాత వాళ్ళే వెళ్ళి ఫిర్యాదు వెనక్కి తీసుకునే విధంగా అడుగుతున్నారు అన్నట్టు ఉంటుంది. అది తప్పండి. కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల కోసం వాళ్ళు బయటికి వెళ్ళారు, వాళ్ళు కలవడానికి వెళ్ళారనే విషయాన్ని మీరు ప్రచారం చేయండి. ఛార్జ్ షీట్ అనేది కోర్టుకు వస్తుంది. అక్కడ ఆయన అక్విజేషన్ కానీ అక్విట్ ఏ విధానం కానీ అది ఉంటుంది. అవి అక్కడ నిరూపించుకోవాల్సి ఉంటుంది ఆర్గ్యుమెంట్స్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడికి ఉన్నటువంటి ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా 2 కోట్లు కాదు, ఒక ప్రాణం విలువ 2 కోట్లు కాదు, 25 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇక మరొక పక్కన భేటీ విషయానికి వచ్చినట్టయితే ఉంటే భేటీ కూడా కాసేపట్లో ముగించబోతా ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళని కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాల ప్రచారానికి కూడా మీరు ప్రచారం కూడా చేయాలి. ఎందుకంటే దీని ద్వారా ప్రజల్లోకి ఒక రకమైనటువంటి సంకేతాలు వెళ్తే ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సామర్థ్యం సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి యాక్ట్ చేస్తున్నటువంటి హీరోయిన్లకు సైతం కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలను కూడా మీరు ప్రచారం చేయాలన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావనకి తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. సినిమాటోగ్రఫీ సంబంధించినటువంటి ఎవరైతే
ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా చిత్ర పరిశ్రమ కోరినటువంటి అంశాలను కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఏదైతే సినిమాలు ఏవైతే ఉన్నాయో సినిమాలకు సంబంధించినటువంటి వాటిలో సహాయం ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు ఇవ్వాలి, అలాగే ప్రోత్సాహాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సినీ పరిశ్రమ కూడా కోరినట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటి పట్ల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరొక పక్కన ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ సమాజాన్ని మంచి వైపు నడిపించేటువంటి సినిమాలకి ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదరిస్తుంది, వాటికి ప్రోత్సాహాలు ఇస్తుంది, అవార్డులుగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సమాజాన్ని యువతని చెడు మార్గంలో నడిపించేటువంటి పరిస్థితి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదని చెప్పేసి కూడా కరఖండిగా చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. ఇంకొక పక్కన చూసుకున్నట్టయితే ఉంటే బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. బెనిఫిట్ షోలని ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితులు కూడా మేము అనుమతించేది లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఆ సంబంధించినటువంటి మూవీలో యాక్ట్ చేసినటువంటి చిత్ర యూనిట్ కనుక రోడ్ షోలు కానీ అలాగే విజయోత్సవ ర్యాలీలు కనుక చేసుకోవాలని అనుకున్నట్టయితే ఉంటే ముందుగా స్థానికంగా ఉండేటువంటి పోలీసుల పర్మిషన్స్ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ కనుక ఇటువంటి సంబంధించినటువంటి రిపీట్ కనుక అయినట్టయితే ఉంటే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా రాష్ట్ర సర్కార్ ఇప్పటికే సినీ పెద్దలకు కూడా తేల్చి చెప్పేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. టికెట్ల రేటుకు సంబంధించినటువంటి విషయాలు సైతం కూడా ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. టికెట్ల రేట్లని ఎట్టి పరిస్థితులు కూడా మేము పెంచబోమన్నటువంటి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మరి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటికే ఎందుకంటే 100 కోట్ల రూపాయలు పెట్టి తీసినటువంటి సినిమాలకి మళ్ళీ ఒకవేళ కనుక టికెట్ రేట్లు కనుక పెంచినట్టయితే ఉంటే సినీ పరిశ్రమ అంతా కూడా కష్టాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మినహాయింపు ఇవ్వాలన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా సినీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి కాసేపట్లో ఈ భేటీ అయిపోయిన తర్వాత 36 మంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి మండలిలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, మరొక పక్కన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఈ రోజు భేటీ ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి రెండు సినీ అలాగే మరో పక్కన రాజకీయ వర్గాల్లో నెలకొన్నటువంటి ఈ యొక్క సందిగ్ధత ఏదైతే ఉందో, ఈ సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో, ఈ సంబంధించినటువంటి భేటుతోటి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా నిన్న ఎవరైతే ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చెక్కును సైతం కూడా అల్లు అర్జున్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ శ్రీతేజ్ని కూడా మేము వైద్య ఖర్చులను కూడా భరిస్తాం, ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి పైన కూడా మేము ఆరాధిస్తాము, ఆయన కుదురపడేంత వరకు కూడా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామన్నటువంటి నిన్న భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో ఇక ఇప్పటికీ అయితే మాత్రం ఒక పక్కన కేవలం 10 లక్షలు ఇవ్వడం జరిగింది, వైద్య ఖర్చులు సైతం కూడా ప్రభుత్వం పెట్టుకుంటుందని చెప్పేసి ప్రభుత్వం, మరొక పక్కన లేదు శ్రీతేజ్కి సంబంధించినటువంటి వైద్య ఖర్చులను అల్లు అర్జున్ పెట్టుకుంటుందన్నది మరొక వర్గం సంబంధించిన ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో సో నిన్న మాత్రం చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి వాళ్ళు 50 లక్షలు, మరొక పక్కన సుకుమార్ 50 లక్షలు, అలాగే 1 కోటి రూపాయలను అల్లు అర్జున్ కూడా స్వయంగా చెల్లించినటువంటి నేపథ్యంలో మొత్తానికైతే 2 కోట్ల రూపాయలు అలాగే రేవతి చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి మాత్రం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది, చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే మాత్రం ఈ సంబంధించినటువంటి వ్యవహారం ఈ రోజుతో అయితే ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఈరోజు టాలీవుడ్లో ఉన్నటువంటి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అగ్ర కథా నాయకులు ఎవరైతే ఉన్నారో, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, మరొక పక్కన దర్శకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు భేటీ కావడం జరిగింది. వెంకటేష్ కావచ్చు, అలాగే అలాగే నాగార్జున కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, ఇట్లా చాలామంది కూడా ఈరోజు ఈ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి అధ్యక్షత నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి వీళ్ళు అందరూ కూడా హాజరై చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, అలాగే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి తగు సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పథకాలే కావచ్చు, మరొక పక్కన కొన్ని పథకాల పైన కూడా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే కొన్ని చెడు అలవాట్లకు సంబంధించినటువంటి బానిసైనటువంటి యువతని కూడా మంచి వైపు నడిపించేందుకు మీ యొక్క కృషి చేయాలన్నటువంటి భావనను సైతం కూడా రేవంత్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఈరోజు భేటీలో పాల్గొన్నటువంటి వాళ్ళకు కూడా చెప్పినట్టుగా సమాచారం అయితే అందుతా ఉంది. సో చూస్తూ ఉన్నాం కదన్నా, బెనిఫిట్ షోల ద్వారా జరిగినటువంటి ఒక దుర్ఘటన ఏదైతే ఉందో రేవతి కుటుంబానికి, ముఖ్యంగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిందే ప్రభుత్వం కనుక అనుమతించినట్టు ఉంటే ఈ సంఘటన జరిగేదే కాదు అని చెప్పేసి ఒక పక్కన వాదన, ఇంకొక పక్కన అల్లు అర్జున్ అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏముంది, అల్లు అర్జున్ రావడం ద్వారా మాత్రమే ఆ యొక్క ఘటన చోటు చేసుకుంది అనేది మరో పక్కన వాదన. దీంట్లో మీరు ఎట్లా చూస్తారు, ఎవరిది దీంట్లో తప్పని చెప్పేసి భావిస్తూ ఉన్నారు? బెనిఫిట్ షోల పైన మీ అభిప్రాయం ఏంటిది? సార్ ఈరోజు ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా కమాండ్ కంట్రోల్ కమిషనరేట్ అంటే తెలంగాణ స్టేట్ పెద్ద పోలీస్ స్టేషన్కు సినీ పరిశ్రమ ప్రముఖులను పిలిపించండి. ఇలా అయ్యా మీరు జరిగేటువంటి చిత్ర పరిశ్రమ ఇవాళ
చిత్ర పరిశ్రమ నిలబడదంటే ప్రజలతోనే నిలబడుతుంది. ఇలా మధ్యతరగతి అట్టడుగు వర్గాలు కూలీ నాలి చేశానని ఈ సినిమాను చూసి నీకు రుసుము చెల్లించొస్తాడు. ఇలా కోట్ల రూపాయలు గడిస్తున్న సినీ పరిశ్రమలో జరిగే లోపాల గురించి రేపు రాబోయే కాలంలో ఈ సినీ పరిశ్రమ కోట్లు గడించి వ్యాపారం చేస్తుంది, కొన్ని వ్యవస్థలు చేస్తున్నాయి వ్యాపారాలు, అందులో ఇదొక వ్యవస్థ సినీ పరిశ్రమ. ఈ సినీ పరిశ్రమ బెనిఫిట్ షోలు పెట్టి ఇలా ప్రజల యొక్క సొమ్మును చేసుకోవచ్చు, వ్యాపారం చేయొచ్చు. కానీ ఈ సొమ్ము ప్రజలకు చెందుతుందా, చెందుతలేదా? ఇంకొకటి, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి చేస్తుందా లేదా? దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి? మీ వల్ల ప్రజలకు జరుగుతుందా? ఏం జరుగుతుంది? వైద్యపరంగా కానీ విద్యపరంగా కానీ మీరేమైనా కంట్రిబ్యూట్ చేస్తున్నారా? ఈ కంట్రిబ్యూట్ అనేది ప్రజలకు చెందాల్సిందే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అని మన ఏకైక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న దాంట్లో ఆయన అసెంబ్లీకి వచ్చి 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా ఎవరు స్పందించకున్నా ఒక సాధారణ మహిళ తొక్కిసలాటలో చనిపోతే ఏ ఒక్క నాయకుడు కూడా అక్కడ మాట్లాడలేదు, ఏ ఒక్కరు పరామర్శించలేదు. మరి అదే బెనిఫిట్ షో పెట్టిన అల్లు అరవింద్ గారు మరి అదే హాస్పిటల్ దగ్గరకు పోక నన్ను ఓనియలే పర్మిషన్ లేదు అంటుండటం పత్రికాముఖంగా. నువ్వు పోయేదాకా కూర్చోవాలి, విలేకరులకే చెప్పాలి, అయ్యా నన్ను ఓనిస్తలేరు, నేను ఒక సెలబ్రిటీని, నా వల్ల ఒక అభాగ్యురాలు మరణించింది, కుటుంబం వీధిన పడ్డది అని ఆయన వెళ్ళవలసిన బాధ్యత విస్మరించి నాకు ఆమె ఏం జరిగిందో నాకు తెలియదు, ఆమె చచ్చిపోయిందే నాకు తెలియదు అంటే ఎంత బాధ్యతారాహిత్యం. సెలబ్రిటీ కావచ్చు కానీ సెలబ్రిటీ ఎవరికి? ప్రజలకు. ఆ ప్రజలే మరణిస్తే నీ సెలబ్రిటీ ఎవరికి సెలబ్రేట్ అవుతావు? కాబట్టి బెనిఫిట్ షోలు ఆ రోజు కూడా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశం పెట్టినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అసెంబ్లీలో మాట్లాడినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. బెనిఫిట్ షోల ద్వారా వచ్చింది మీ మాటలనే ఉంది బెనిఫిట్. ఈ బెనిఫిట్ ఎవరిది? ప్రజలది. ఈ బెనిఫిట్ ప్రజలకు ఎట్లా చేయాలనేది ఇలా సినీ ప్రముఖులతోని చర్చ జరుపుతున్నాడు. మళ్ళీ కూడా ఈ యొక్క సమావేశంలో మళ్ళీ బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు, మళ్ళీ మీరు మీ టికెట్ రేట్లు కూడా పెంచుతామని చెప్పేసి ఒకవేళ కనుక నిర్ణయం కనుక ముఖ్యమంత్రి గారికి తీసుకున్నట్టయితే దీనికి మీరు ఏ విధంగా చూస్తారు? దీనికి వ్యతిరేకంగా ఉంటారా లేకపోతే మీరు సానుకూలంగా? మేము సానుకూలంగా అంటే ముఖ్యమంత్రి గారు పెట్టిన చర్చ ఏంది? ప్రజల కోసం మేలు జరగాలి అని పెట్టిన వ్యవస్థల ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉండబోవు అని తెలియజేస్తున్నాం. ఎందుకు మరి ఒక పక్కన ఇన్ని రోజుల కాడ నుంచి సినీ సంబంధించినటువంటి వాళ్ళతో అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ సంబంధించినటువంటి వ్యవస్థ చోటు చేసుకుందని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వ వాదన, అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇదే వాదనను లేవనెత్తడం జరిగింది. సో ఈ రోజు మళ్ళీ వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏమి ఉండొచ్చు? అల్లు అర్జున్ ఏమన్నా మళ్ళీ తప్పించేటువంటి ప్రయత్నం ఏమన్నా ఉండబోతా ఉందని అనుకోవచ్చు ఏమైనా? చట్టంలో ఎవరికి చుట్టాలు లేరు, చట్టం పని ఖచ్చితంగా చేసుకుంటూ పోతుంది కాబట్టి ఆయన 24 గంటలు జైల్లో కూడా ఉన్నాడు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత బయట వచ్చిండు. మన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యంగా ఏర్పడ్డ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారము చిన్న సాధారణ వ్యక్తి నుంచి రాష్ట్రపతి దాకా అత్యున్నత వ్యక్తుల దాకా ఒకే న్యాయం, ఒకే చట్టం. మీకు తెలుసు అది ప్రజా వ్యతిరేకమైన విధానాలు ఎవరు అవలంబించినా చట్టము ఆ పని చేసుకొని పోతుందని కూడా మనం తెలుసు. అలా చట్టానికి ఎవరు చుట్టాలు ఎవ్వరు లేరు. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రావడానికి చట్టానికి లోబడే వచ్చిండు. వ్యవస్థ నడిపించే వ్యక్తి ఆయన, ఈ రాష్ట్రాన్ని ఏలే వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని గుండెలో పెట్టుకునే వ్యక్తి. ఇక్కడ జరుగుతుంది అంటే ఇంకెక్కడ జరుగుతున్నాయో లోపాలని పసిగట్టి దీనికి నిర్మూలన కోసమే ఇలా ఈ కమాండ్ కంట్రోల్లో ఇలా ప్రముఖులతో మీటింగ్ పెట్టిండు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు, హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం, ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి యొక్క పేరు మర్చిపోవడం వల్లనే ఒక కక్షపూరితంగా అల్లు అర్జున్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేసింది అన్నటువంటిది కూడా వినపడతా ఉంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నదంటారు? రేవంత్ రెడ్డి గారిని మర్చిపోవడానికి ఏమన్నా సాధారణ వ్యక్తి? ఛాలెంజ్తో వచ్చిన ముఖ్యమంత్రి. మా పార్టీ ముఖ్యమంత్రి అవుతుంది, ప్రమాణ స్వీకారం చేస్తుంది December 9 ఈ స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళలో ఏ ముఖ్యమంత్రి చెప్పలే. మరి ఆయన చెప్పిండు ముఖ్యమంత్రి అవుతుంది మా పార్టీ అని. మరి అంత ఛాలెంజ్ తీసుకున్న వ్యక్తిని ఏ ఒక్కరు మర్చిపోరు. ఇలా ఇంటింటికి కరెంటు ఉచితం చేసిండు 200 యూనిట్లు. ఎవరు మర్చిపోతారు సార్? ఎవరు మర్చిపోరు. మహిళలు మర్చిపోరు, రైతులు మర్చిపోరు, రుణపాపలు మర్చిపోరు. రేపు ఇల్లు నిర్మించబోతున్నాడు. ఏ ఒక్క అభాగ్యుడు మర్చిపోడు అనేది తెలంగాణ ప్రజలు గుండెలలో పెట్టుకున్నాడు. ఆ తెలంగాణ ప్రజలు ఆయన గుండెలలో పెట్టుకుంటాడు. ఓకే, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్రకు తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది అన్నటువంటివి కూడా వినపడతా ఉన్నాయి. సో ఒకవేళ కనుక సినీ ఇండస్ట్రీకి ఆంధ్రాకి కనుక తరలిపోయినట్టయితుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రెండో అంశానికి వచ్చినట్టయితుంటే ఈ కేవలం పెద్ద సినిమాల పట్లనే ప్రభుత్వాలు ప్రోత్సాహాలు అందిస్తూ ఉంది, చిన్న సినిమాలకు కనీసం థియేటర్లు కూడా దొరకనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు దాని విషయంలో చర్చ జరుగుతున్నది.
సమతుల్యం లేదు, సినీ వ్యవస్థల సమతుల్యం లేదు. సినీ నిర్మాతలు ఉన్నారు, బుల్లితెర నిర్మాతలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఏంటిది, వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఏంటిది, అసలు గవర్నమెంట్కి వీళ్ళు ఇచ్చే బెనిఫిట్ ఏంటిది అనే చర్చ జరిగింది. మీరు ఇంకొకటి తరలించిపోతారు అని కాదు, ప్రపంచ దేశాలు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రపంచ దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. మొత్తం సబ్బండ జాతి నివసిస్తుంది ఇలా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో. ఇలా మీరు చూస్తారు అడ్డ మీదకి కోరి అంత హిందీ మాట్లాడుతారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడనే పనిచేస్తున్నారు. ఇలా మొత్తం ఇక్కడనే మన లేబర్ మొత్తం ఎక్కడో కాదు, తెలంగాణ లేబర్ లేదు ఇలా, మొత్తం మిగతా రాష్ట్రాల నుంచి 25 రాష్ట్రాల నుంచి వచ్చారు. అంటే ఎంత అద్భుతంగా ఉంటే తెలంగాణలో ఇంకా పరిశ్రమలు పెరుగుతున్నాయి. తప్పుడు ముచ్చట మాట్లాడుతారు, పోతుందని ఒక చిన్న బూచి చూపిస్తున్నట్టు అది తప్పు. ఇది పరిశ్రమ ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ జియోగ్రాఫికల్గా భౌగోళికంగా అనుకూలమైన ప్రదేశం తెలంగాణ రాష్ట్రం, అందులో ప్రధానంగా హైదరాబాద్ నగరం. ఇవాళ రామోజీ ఫిలిం సిటీ ఆంధ్ర వాళ్ళే నిర్మించారు. రామోజీ రావు ఇవాళ 5,000 ఎకరాలలో నిర్మించండు. ఎక్కడ నిర్మించండు? ఆంధ్రాలో ఎందుకు నిర్మించలే? తెలంగాణ భౌగోళికంగా అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం. ఇది ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు అనేది కూడా నేను తెలియజేస్తాను. అంటే ఈ భేటీ తర్వాత ఈ సంబంధించినటువంటి అంశం ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుందా ఇంకా ఎక్కువ? ఎందుకంటే నిన్ననే 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం ఏం లేదు, దీని మీద ఒక నిర్ణయాలు జరిగితే నిర్ణయం అమలు జరుగుతుంది. నిర్ణయాలు వక్రీకరిస్తే గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆయన కోరిక. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, ఒక పక్కన సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ సంబంధించినటువంటి ఇక్కడ కాసేపటి క్రితమే ఈ సంబంధించినటువంటి భేటీ అయిపోయినట్టుగా తెలుస్తుంది. దీంట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ప్రోత్సాహాలు అందించాలి, అలాగే ఎంకరేజ్ చేయాలి సినిమా ఇండస్ట్రీకి అని చెప్పేసి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే ప్రభుత్వం నుంచి కూడా మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే ఏదైతే సమాజాన్ని ఒక మంచి వైపు నడిపించేటువంటి సినిమాలకి ఖచ్చితంగా కూడా మేము సహాయక సహకారాలు అందిస్తాం. బెనిఫిట్ షోలను పూర్తిగా కూడా మేము రద్దు చేస్తా ఉన్నాం. బెనిఫిట్ షోలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు. ఒకవేళ కనుక ర్యాలీలు కనుక చేసుకోవాలన్నట్టు ఏదంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులతో నిర్ణయం తీసుకోవాలి. పోలీసులు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ర్యాలీలు చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి కూడా సినిమాటోగ్రఫీ సంబంధించినటువంటి శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మాత్రం 3 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సినీ పెద్దలు అయితే మాత్రం ప్రయత్నాలు కూడా చేయడం జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది.